బ్రిక్స్ దేశాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ డాలర్ బలపడుతుందన్నారు. ప్రపంచంలో డాలర్కు కీలక స్థానం దక్కుతుందని, డాలర్పై ఆధిపత్యం తెచ్చుకోవడానికి బ్రిక్స్ గ్రూప్ ప్రయత్నించిందన్నారు. ఇక బ్రిక్స్ దేశాలపై 10% అదనపు టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ డాలర్ పతనమైతే ప్రపంచ యుద్ధం ఓడినట్టేనని చెప్పారు. అందుకు అమెరికా అంగీకరించిందన్నారు. బ్రిక్స్ బలపడితే అమెరికా శకం ముగిసినట్టే అన్నారు ట్రంప్. ఇక ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు. చక్రి, బ్రిక్స్ కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 150% సుంకాల దెబ్బకు బ్రిక్స్ ముక్కలయ్యాయని చెప్పేసి కూడా ఆయన వ్యంగ్యంగా సెటర్లు వేశారు. డాలర్ ను ఆధిక్యతను దెబ్బతీయాలని కొందరు ప్రయత్నించారని, ఆ దేశాలకు ఇది జరగాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. ముఖ్యంగా డాలర్ ను నాశనం చేయాలని బ్రిక్స్ దేశాలు ప్రయత్నించాయి. ఆ దేశాలన్నీ కలిసి కొత్త కరెన్సీని తీసుకురావాలని ఆలోచన చేశాయి. నేను గెలవగానే ఆ దేశాలకు ఒకటే స్పష్టం చేశానని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. డాలర్ ఆధిక్యతను దెబ్బతీయాలని చూస్తే మీ వస్తువులపై 150% సుంకం విధిస్తానని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించారు. మీ వస్తువులకు మాకు అవసరం లేదు, నా దెబ్బకు బ్రిక్స్ దేశాలు ముక్కలయ్యాయని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జాబితాలో భారత్ కూడా మినహాయింపు ఇవ్వలేదు. సో బ్రిక్స్ కూటమిలో భారత్, రష్యా, చైనా సహా మొత్తం 10 దేశాలు ఉన్నాయి. ఈ 10 దేశాలకు కూడా ఆయన ఒక వ్యంగ్యంగా ఫెడరిక్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ముఖ్యంగా నేను విధించినటువంటి సుంకాలకు సంబంధించి నా పైన డాలర్ ను పతనం చేయాలని చెప్పేసి కొన్ని దేశాలు ప్రయత్నించాయి. కాబట్టి నేను రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరూ కూడా నా పైన కొంత కక్ష కట్టారని చెప్పేసి దానిలో భాగంగానే ఈ యొక్క బ్రిక్స్ కు సంబంధించినటువంటి దేశాలకు నేను భారీ సుంకాలు విధించడంతో పాటుగా నేను ఇచ్చినటువంటి సవాళ్లు వాళ్ళు స్వీకరించలేకపోయారు. అందుకు బ్రిక్స్ కు సంబంధించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక నా దెబ్బకు బ్రిక్స్ ముక్కలయ్యాయని చెప్పేసి కూడా ఆయన వ్యంగ్యంగా సెటర్లు ఇస్తున్నారు. ఆయన సెటర్ల పైన చాలా వరకు కింద కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కొంత ఏదో మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా కొన్ని సెటరికల్ గా ఆయన పైన కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.